ఇక్కడ కిక్ ప్లే అయినప్పుడు ఇక్కడ వాల్యూమ్ అయితే దీని తగ్గుతుంది. సారీ ప్లే చేస్తున్నాను. మీ మ్యూజిక్ని క్రేజీగా మార్చడానికి ఖచ్చితంగా ఆటోమేషన్స్ వాడాలి. ఈ రోజు వీడియోలో ఆటోమేషన్స్ అంటే ఏంటి, అది ఎలా క్రియేట్ చేయాలి, అలాగే రియల్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం రండి. సో సింపుల్ గా ఆటోమేషన్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు ఒక సౌండ్ ఉందనుకోండి, దాని వాల్యూమ్ నేను తగ్గించాలనుకున్నాను. సో స్వయంగా నేను తగ్గించకుండా దానికి ఒక ఆటోమేషన్ అయితే ఇస్తాను అనమాట. ఒక కమెంట్ లాంటిది, నువ్వు ఇంత డెసిబెల్స్ వాల్యూమ్ అయితే తగ్గాలని. సో అది నేను సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు ఆటోమేటెడ్గా తగ్గుతుంది, నేను కంట్రోల్ చేయకుండానే. సో ఆటోమేషన్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది FL Studioలో ఎలా క్రియేట్ చేయాలి, అలాగే డిఫరెంట్ టైప్స్ కింద ఎలా వాడాలన్నది ఇప్పుడు చూద్దాం. ఆటోమేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ నాబ్కి మనం లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఇక్కడ క్రియేట్ ఆటోమేషన్ క్లిప్ అని ఉంటుంది, అదైతే నొక్కండి. అది నొక్కిన తర్వాత మనకి పైన ఆటోమేషన్ అయితే క్రియేట్ అవుతుంది. చివరిలో ఫేడ్ అవుట్లో అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ ఉన్నదే కర్వ్ అనమాట. సో ఇలా ఏదైనా చేసుకుంటే షేప్ మార్చడానికి. చూసారు కదా, ఆటోమేటిక్గానే అయితే వాల్యూమ్ అయితే డౌన్ అయింది. సో దీనికి మనం ప్యాన్ అయితే ఇద్దాం. సో శాంపిల్ ఓపెన్ చేసుకొని సో నేను లెఫ్ట్ రైట్ అయితే ఇచ్చాను. సో చూడండి ఎలా అవుతుందో. ఇప్పుడు EQతో ఒక టెన్షన్ అయితే ఎలా రప్పించాలో చూద్దాం. సాంగ్స్లో విన్నట్టయితే డ్రాప్ వచ్చే ముందు ఇలాంటి ఎఫెక్ట్ అయితే వినుంటారు. సో EQ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్. సో ఈ నాబ్ అయితే ఇక్కడ ఉంది, నేను దీన్ని అయితే ఆటోమేషన్ అయితే చేస్తున్నాను. సో EQతో ఆటోమేషన్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి వినండి. సో అదే మనం EQతో ఆటోమేషన్ ఇస్తే ఎలా ఉంటుంది వినండి. సో ఈ శాంపిల్ వినండి. దీనికి మనం వాకల్ ఎండింగ్లో డిలే అయితే ఇద్దాం. సో ఈ శాంపిల్ చూడండి, బోరింగ్ ఉంది కదా. సో ఇప్పుడైతే వినండి ఎలా ఉందో. సో ఈ శాంపిల్ అయితే వినండి. దీనికి మనం కొంచెం క్రేజీగా వాల్యూమ్తో షటర్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేద్దాం. సో చూసారు కదా, ఇలా మనం డిఫరెంట్ కూడా ట్రై చేయొచ్చు. మనం ఆటోమేషన్ని ఇంకొక విధంగా కూడా వాడచ్చు. సో దీన్ని వినండి. నేను వాల్యూమ్ ఆటోమేషన్తో ఏం చేశానంటే, కిక్ వచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ వాల్యూమ్ తగ్గేలాగా ఇక్కడైతే ఇచ్చాను చూడండి. ఇక్కడ కిక్ ప్లే అయినప్పుడు ఇక్కడ వాల్యూమ్ అయితే దీని తగ్గుతుంది. సారీ ప్లే చేస్తున్నాను. గ్రూస్ బీట్ అని ఒక VST ప్లగిన్ ఉంటుంది, FL Studioలో ఉంటుంది. సో ఇందులో అడ్వాన్స్ ఆటోమేషన్స్ అయితే కొన్ని చేసి ఉంటాయి. సీక్వెన్సర్ లాగా అనమాట ఇది.
సో చూసారు కదా, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఉంటుంది అనుకుంటున్నాను. సో గైస్, మ్యూజిక్లో ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా ట్రై చేద్దాం. మీకు మ్యూజిక్ సర్వీసెస్ ఏమన్నా కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.